దేవునికి మహిమ కలుగును గాక. మంచిది, పరిశుద్ధ గ్రంథం తెరుద్దాం. కొద్ది సమయమే ప్రభు చిత్తంలో దేవుని మాటలు అందించాలని ఆశపడుతూ ఉన్నాను. మాట్లాడేది నేనైతే కాదు కానీ పరిశుద్ధాత్మ దేవుడే, త్రియేక దేవుడైన యేసయ్య నా ఆలోచన చొప్పున పరిశుద్ధాత్మ దేవుడు అందించే మాటలే మనకు అందుతాయి, నాకైనా అందుతాయి, ఎవరికైనా అందుతాయి. ఆమేన్, హల్లెలూయా. మంచిది. యోహానుకు రాసిన 3వ పత్రిక, ప్రకటన గ్రంథం రాసినటువంటి యోహాను భక్తుడు పత్రికలు కూడా 3 రాశాడు. వాటిలో 3వ పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం చదువుతున్నాను. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలెనని ప్రార్థించుచున్నాను. ఆమేన్. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు మా కన్న తండ్రి. మా ప్రభువా, మీరు ఇచ్చిన లేఖన భాగాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు. నీవే ఈ లేఖనాన్ని విరవండి, లేఖనము చాటున నీ మనసులో ఉద్దేశించుకున్న సంగతులు ఏమైతే ఉన్నాయో అవన్నీ బయటికి తెచ్చి మీ పక్షం వహించిన మీ దాసు నోట ఉంచి, మీ దాసు నోటిని మీ నోటి బోరగా చేసి బలమైన వాక్శక్తినిచ్చి, నీవు సెలవిచ్చిన, నీవు నిర్ణయించిన ధారాళమైన ఆత్మ నడిపింపు, లేఖన ప్రత్యక్షత, ఆత్మ ప్రత్యక్షత, వాక్శక్తినిచ్చి నీ దాసుని సిలువుచాటును మరుగుపరిచి నీ దాసుని ముఖాంతరం నుంచి మీరు కనపడుతూ నాతో మాతో అందరితో నీవే సూటిగా తేటగా స్పష్టంగా మీరు మాట్లాడు. మా అందరికి వినగలిగిన చెవి, గ్రహించగల మనసు, లోబడి హృదయాన్ని వాక్యానుగుణం జీవించే కృపను, హృదయ సున్నతి, దిద్దుబాటు మనస్సును, నేర్చుకునే శుభగుణ లక్షణమును, నిత్యత్వము చేరు పర్యాంతం వరకు నిత్యము నీ పాద సన్నిధిలో శిష్యరకము చేసే భాగ్యమును మాకు అనుగ్రహించి శిష్యులైన సేవక గణముగా తీర్చిదిద్ది ఘనమైన నీ సేవ భూదిగంతం వరకు వెళ్ళి ఉన్నతమైన నీ సేవ చేసి నిన్ను మాయంపరుచుకునే భాగ్యం మాకు దయచేయండి. అటు భాగ్యం కలిగినట్లుగా కృప చొప్పున మాతో మాట్లాడు. ఉపదేశాన్ని అడ్డగించాలని ప్రయత్నం చేస్తున్నది దుష్టుడు, వాడి దూతలు, చీకటి అంధకార శక్తులు. మరి ఏమున్నా యేసు నామములో నీ మహాపునరుద్ధాన శక్తిని బట్టి నీవు నాకు ఇచ్చిన అధికారం చొప్పున మేమంతా కలిసి బంధిస్తున్నాం. నిత్య నరకంలో వాటిని విసిరి కొడుతున్నాం. నా చుట్టూరు, మా చుట్టూరు ఈ ప్రార్థనలో ఇప్పుడు ఏకీభిస్తున్నా, ఇక ముందు ఏకీభించబోతున్న ప్రతి ఒక్కరి చుట్టూరు, మేమున్న ఈ గృహం, కాలనీ, గ్రామం, పట్టణం, రాష్ట్రం, దేశ సమస్తం చుట్టూరు ఎవరెవరి విషయంలో మేము లెక్కప్పచెప్పవలసిన వారందరి చుట్టూ కూడా సిలువ రక్తపు కంచె, రక్షణ కంచె, అగ్ని కంచెని వేయండి. జ్ఞాపకం చేయబడి సమస్తంపై నీ మహిమేగా నావరింపచేసి నీ చేతిని దాచిపెట్టి నీ దేవదూతల అగ్ని వంటి రథములు సైన్య సమూహం చుట్టూ కావలిగా ఉంచి నీ కనుదృష్టి ముఖాన్ని తేజమ్మని వెలుగు సన్నిధి కాంతి మాపై జ్ఞాపకం చేయబడి సమస్తంపై ప్రకాశింపచేసి సర్వోన్నతుని శక్తి జ్ఞాపకం చేయబడి సమస్తమును యేసు నామములో కమ్మునుగాక. జకర్యా గ్రంథం 2:5 ప్రకారం నీవే అగ్ని ప్రాకారమే జ్ఞాపకం చేయబడి సమస్తం చుట్టూ ఉందోగాక. జ్ఞాపకం చేయబడి సమస్తాన్ని సేనాపర్వతంగా చేసి స్తుతి సింహాసనాసనుడివై ఉండి నీలోంచి ప్రభు నలుదిక్కులకు వేస్తున్నాములు ప్రభలిల్లి వెళ్ళునుగాక. గొప్ప కార్యాలు జరిగించయ్యా, నీవే తోడు మమ్మల్ని నడిపించయ్యా, సహాయం చేయమని. నీ పక్షం వహించిన నేను ఎంత బలహీనో నీకు బాగా తెలుసు. నీ మీద ఆనుకున్నా, నీ కృప మీద ఆధారపడ్డాను. నాలో ఉన్న సమస్త అవిధేయతలు, అతిక్రమ దోషాలు, పాప దోషాలు, ఆజ్ఞాతిక్రమాలు ఒప్పున క్షమించు. సిలువ రక్తంతో కడిగి పవిత్రపరచు. శుద్ధ జలంతో కడిగి పవిత్రపరిచి ఆనంద తైలం నాపై ఇంకను గొప్పగా ఉంచు. పరిశుద్ధ ఆత్మగ్ని నన్ను పుట్టమే శుద్ధ సువర్ణంగా మార్చి పరలోక శుద్ధ సువర్ణ తైలం నాపై ఇంకను గొప్పగా ఉంచు. యెహెజ్కేలు గ్రంథం 2:1-2 ప్రకారం నన్ను మమ్మల్ని ఆత్మచేత నింపి చక్కగా నిలబెట్టి మాతో మాట్లాడండియా. ఇర్మియా 1:9-10-18 నీ కృప నాకు దయచేయి. అపోస్తుల కార్యం 4:27-31, యెషయా 51:16 ప్రకారం నీ కృపను, అలాగనే మత్తయి 10:1-7-20 ప్రకారం నీ కృప నాకు దయచేయి. ప్రభువా, కనికరించమని, నీ కృపా కార్యములు జరిగించమని. మా అందరితో నీ సెలవైతే, నీకు ఇష్టమైతే కొద్ది సమయం మాతో మాట్లాడమని. ప్రాముఖ్యమైన సంగతులే నీవే నాతో మాతో మాట్లాడమని యేసయ్య నామములోనే ప్రార్థించి సమస్తం పొందుకొని
నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కృపాస్థలు సమస్తాన్ని అప్పచెప్పి కృప ద్వారానే సమస్తమును స్వతంత్రించుకుంటూ వాక్యాన్ని బట్టి నువ్వు ఇచ్చిన లేఖనాన్ని బట్టి ఉపదేశాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామములోని ప్రార్థించి సమస్తం పొందుకొని మహింపరుచుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు సమకూడిన అలాగే ఈ వీడియో ద్వారా నా మాటలు వింటున్నా ఇక ముందు వినబోతున్న ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, చదువుకున్న లేఖనంలో ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలెనని. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, ప్రభు చిత్తమైతే కట్టా కొట్టా తెచ్చా పెట్టా అన్నట్లుగా 4 నిమిషాల్లో ప్రభు చిత్తమైతే తేల్చేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను. మరి ఆయన స్వాధీనంలో ఉన్నాను కాబట్టి ఆయన ఇష్టం, ఆయన ప్రభు ఎలా మాట్లాడాలనుకున్నాడు. ఇక్కడ ప్రియుడా అని చెప్పని మొదటిగా సంబోధిస్తూ అక్కడ కామా పెట్టాడు. ఆధ్యాత్మిక జీవితంలో అడుగుపెట్టిన వ్యక్తులతో మాట్లాడుతున్నాడు భక్తుడు. ఇక్కడ యోహాను గారు క్రీస్తు రక్తంలో కడగబడి, అయ్యా నేను యేసయ్య బిడ్డను, మేము పలానా సంఘానికి వెళుతాము, మా పాస్టర్ గారు చాలా వాక్యము చక్కగా చెప్తాడు, లేదా కొంతమంది ఏదోలో చెబుతాడు కానీ మాకు అక్షరం ముక్క అర్థం కాదు అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. అయితే మాకు ప్రతి నెల ప్రభు బల్ల ఇస్తారయ్యా, లేదు మాకు ప్రతి వారము ప్రభు బల్ల ఇస్తారయ్యా, ప్రతి ఆదివారం రొట్టె విరుచు కార్యక్రమం మా సంఘంలో జరుగుద్దయ్యా. కొన్ని సంఘాల్లో డినామినేషన్ చెప్పబడుతున్న కొన్ని సంఘాల్లో గత కాలంలో నేను విన్న వార్తలు ఏంటంటే 2 వారాలకు ఒకసారి ప్రభు బల్ల ఇస్తారు అని చెప్పాను. ఆ తర్వాత ఈ క్రైస్తవ సమాజం అంతా ప్రతి ఆదివారం ప్రభు బల్ల ఇచ్చి ఆ సంఘాలకు వెళ్ళి గుంపులుగా పోయి ఆడేపాడు ఉంటున్నారు, వలస పక్షులని. ఇట్లా వలస వెళుతున్నారని కొన్ని డినామినేషన్ సంఘాల్లో ఈ మధ్య రీసెంట్గా నేను విన్నది, ఆ టౌన్ చర్చి బాప్టిస్ట్ సంఘంలో అంతకుముందు 2 వారాలకు ఒకసారి నెల మొదటి ఆదివారం ఇస్తారు, తర్వాత 3వ ఆదివారం ఇస్తారు, ఆ తర్వాత చివరి ఆదివారం ఉంటే లేదంటే ఇక డైరెక్ట్గా ఆ పై వచ్చే ఆదివారం, అంటే 2 వారాలకు ఒకసారి అలా ఇచ్చేవాళ్ళట. అది కాస్త సరి చేసుకొని ఇప్పుడు ప్రతి ఆదివారము ప్రభు యొక్క శరీరము రక్తం అనేది ఇస్తూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ గొప్ప చైతన్యం వచ్చింది కానీ రొట్టె విరుచు ఆ అనుభవం అనేది మార్పు రావట్లా. కొంతమంది ఏమో యేసన్న గారి సహవాసంలో బన్ను ఇస్తారు, అది నాకు తెలుసు. సహవాసం పేరు చెప్పి ఆ యొక్క బన్ను ఇలా ఇస్తారని ఇంత డైరెక్ట్గా ఎందుకు చెబుతున్నాడు అది అందరికీ తెలిసిందే. నేనేం సభ్య సమాజంలో చెబుతలేదు, సంఘంలో ఉండి దేవుని పిల్లలకు చెబుతున్నా, దేవుని పిల్లలతోనే చెబుతుంది నేను ఈ మాట. కొన్ని సంఘాలు ఏంటంటే బేకరీకి వెళతారు, నాకు దగ్గర బంధువులు కూడా అదే పని చేస్తున్నారు. వాళ్ళకి కొంత సందర్భం వచ్చినప్పుడు ఇండైరెక్ట్గా చెప్పారు, నేను వెళుతున్నా, నన్ను అభిషేకించిన పలానా దైవజనుడు ఎన్ని వేల మంది ఉన్నా ఒకటే రొట్టె విరుస్తాడు, రొట్టె విరవాలి అని ఉంది కాబట్టి ఆ రొట్టె విరుచు కార్యక్రమం. కొంతమంది నాన్ రొట్టె తీసుకొస్తారు, ఆ పులిసిన పిండి ఉంటుందని చెప్పని నాన్ రొట్టె నిన్న నానబెడితే ఈ రోజుకి అది ఖచ్చితంగా పులిసి ఉంటుంది, పులుపు వస్తుంది. ఆ పిండి పులుపు వచ్చిన తర్వాతనే అది బన్ అవటానికి, కేకుగా మారటానికి వీలు పడుతుంది. పులుపు రాకుండా మాత్రం నాన్ రొట్టె కాదు, అది పులియే పెట్టాలి. అది అంటే నిన్న ఎప్పుడో లేదా ఒక రోజు అవతల నానబెడితే కానీ ఈ రోజుకి అది పనిచేయదు. ఆ కారణాన్ని బట్టే మనం ఎవల రొట్టెలు అవన్నీ పోయి ఎరుసలేములో తెచ్చుకోవాలి, అది కుదరదు. కాబట్టి ప్రస్తుతం ఆ రోజుల్లో గోధుమ రొట్టెలు కూడా ఉంది కాబట్టి మనకు అందుబాటులో గోధుమ పిండి ఉంది. ఆ గోధుమ పిండిని మందంగా
1, 2, 3 లేదా 4 చపాతీలు కలిపితే ఎంత మందం వస్తుందో సుమారుగా ఓ 25 మందం లేదంటే ఒక అరంగుళం మందంగా ఉన్న సంఘ సభ్యులకు తగ్గట్టుగా రొట్టె విరుచు కార్యక్రమం జరిగిస్తారు. ఈ సందర్భాలన్నీ బాగానే ఉన్నాయి. ఎందుకు వచ్చామిటు మనం? ఏమో నువ్వే తిరుగుతున్నావు నాకేం తెలుసు అంటారు. క్రీస్తు రక్తంలో కడగబడి నేను పలానా సంఘంలో సభ్యుడను మా కుటుంబం అంతా పోయి ఆడే ఉంటుంది. మేము ఆ సంఘంలోనే మేము పునాదిగా ఉన్నాము, ప్రారంభం నుంచి ఉన్నాము, మేము ఆ సంఘాన్ని ఆ ప్రార్థనలు ఎత్తిపట్టి ప్రార్థన చేస్తున్నాము అని చెప్పేవాళ్ళు లేకపోలేదు, చాలామంది ఉన్నారు. అయితే ఇక్కడ క్రీస్తు రక్తంలో కడగబడ్డ మనం మొదటిగా ప్రభు చేత, ఇక్కడైతే భక్తుడు అంటున్నాడు ప్రియుడా అని చెప్పని, అయితే మనం మొట్టమొదటిగా యేసయ్య చేత ఈ మాట బలిగించుకోవాలి. యేసయ్య చేత ఈ మాట అనిపించుకోవాలి. ఏ మాట? ప్రియుడా. అదే నువ్వు ఆడపిల్ల అనుకో, ప్రియురాలా లేదా నా ప్రాణేశ్వరి అని ఉంటుంది పరమగీతంలో. నేను ఇంకోళ్ళ పేర్లు పిలవట్లేదు కానీ పరమగీతంలో ఉన్న పేర్లే. నా ప్రియురాలా, నా ప్రాణేశ్వరి అని ఉంటుంది దాంట్లో, చూసుకొని కావాలంటే. కొంతమంది ఆడపిల్లలకు ఆ పేర్లు పెట్టుకుంటాను, ఈ మధ్య తెలిసింది నాకు. నా అదృష్టం ఏంటంటే నా ప్రాణేశ్వరి అని పిలవాలయ్యా నువ్వు అని చెప్పి నా పాటలో పెట్టుకున్నా. ఆ పాట విందామంటే ఏ ఆడపిల్ల మీద ఆ పేరు ఉందో ఆడపిల్ల గుర్తొస్తున్నారు ముందు. ఈడు కరెక్ట్గా మా పిల్ల కోసం ఈ పాట ప్లే చేస్తాడు. ఇలా అనుమానిస్తున్నారని పరిశుద్ధాత్మ దేవుడు ఆ పాట పెట్టినప్పుడు నాకు చెబుతానే ఉండేవాడు. నా ఆశ, నా తపన ఏంటంటే నా ప్రభు నన్ను అనాలి, నా ప్రాణేశ్వరి, నా ప్రియురాలని చెప్పి ఆయన నన్ను అనాలని నా మనసులో ఉన్న కోరికను బట్టి త్రియేక దేవుడు దగ్గరుండి చక్కగా పాట రాయిస్తే రాసుకున్నా. ఇట్లాంటి పేర్లు ఆడపిల్లలు కూడా పెట్టుకుంటారని ఈ మధ్యకాలంలో తెలిసింది. ఇంక అందుకే ఆ పాట వినాలంటే, ఓపెన్గా పెట్టాలంటే భయం వేస్తుంది. ఇప్పుడు ముందు మా అమ్మాయి కోసం పెడుతున్నా వీడని చెప్పాను. ఎందుకు ఇలాంటి తలంపులు వస్తాయి వాళ్ళకంటే, ఇంకా ఆ వ్యభిచార సంబంధమైన మనసు పోలే, వాడికి వీడికి అక్రమ సంబంధాలు అంటగట్టే ఆ విధానం పోలా. నేను క్రీస్తు రక్తంలో కడగబడ్డాను, నేను దేవుని బిడ్డను, సంఘంలో నా పొజిషన్ ఇదే అని చెప్పని చెప్పుకుంటారు. కానీ ఆ అమ్మాయికి వీడికి మరి ఈ సేవకుడే ఎలాంటి పద్ధతులు ఉంటే ఏం పనిచేయవు. అక్రమ సంబంధం అంటగట్టాలి ముందు. నేను ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు చెప్పిన మాట, ఈ ప్రాంతం మీద ఇంకా వ్యభిచార సంబంధమైన మనసు కలిగి ఉండేలాగా ఒక దురాత్మ పనిచేస్తుంది అన్నాడు. ఆ వ్యభిచార సంబంధమైన మనసు కలిగినటువంటి అలాగా కలిగి ఉండేలాగా ఒక దురాత్మ పట్టిన వారికే కారణాలు ఏం అవసరం లేదు. అటు చూస్తే చాలు ఎమ్మన్నాయిగా అక్రమ సంబంధం అంటగట్టడమే. మళ్ళీ ఏళ్ళ మీద ఏదైనా నింద పడితే పొరపాటును కూడా అసలు చాలా పవిత్రులకు ఇల్లు బీకి పనిచేస్తారు. ఇదే వ్యభిచార సంబంధమైన మనస్సు. ఆ దురాత్మ ఇక్కడ ఈ కాలనీ మీద పనిచేస్తుంది అబ్బాయి అని చెప్పని ప్రభు చెప్పాడు. ప్రార్థన చేస్తానన్న ప్రభు చిత్తం ఎప్పుడు తీసేస్తాడో. ఈ వ్యభిచార సంబంధమైన మనసు చేత వెరిపించబడుచు అక్రమ సంబంధాలు అంటగట్టేవాడికి మాత్రం ఆడకూతురైనా మగవాడైనా, నువ్వు తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, చెల్లి కావచ్చు, అక్కవు కావచ్చు, అన్నవు కావచ్చు, యవనస్తురాలు కావచ్చు, యవనస్తుడు కావచ్చు, నీకు పొరాట దంపుడే. వాళ్ళు అంటారు కదా, ఏందక్క ఏమో నా పరిస్థితి ఏం అర్థం కావట్లేదంటే డోలు వచ్చి మధ్యలోకి మొచ్చుకుందని చెప్పి అన్నట్టు సామెత ఉంది. డోలుకైతే ఒక పక్కే జరుగు ఉంటుంది, మధ్యలోకైతే రెండు పక్కలు వాయిస్తారు అనమాట. రెండు పక్కల డోలు మధ్యలో వాయిస్తేనే అది కరెక్ట్గా మోగుద్ది. ముస్లిం సహోదరుల వివాహాల్లో దాన్ని ఎక్కువ వాడతారు. ఆ షెహన్ ఇదేది దాన్ని అంటారు, ఆ పీకని అలాగనే మధ్యలో వాడతారు వాళ్ళు. ఆ ఏళ్ళకి తగిలిచ్చి ఇక బాత్సా ఉంటారనమాట. ఆ టైపులో పడుతుంది జరువు నీ ఇష్టం.
సరి చేసుకోకపోతే. పొరోటా కాల్చిన తర్వాత కల్లి కొట్టారు, కల్లి కొట్టేటప్పుడు చూసారా, నాకు బాగా ఇష్టం ఆ ఐటమ్ అంటే. బాగా అటు ఇటు రెండు పక్కల రోస్ట్ గాలిపించి మరి తెప్పించుకుంటూ దాని మీద కాస్త షార్వ వేస్తే చాలు మెత్తగా మారిపోద్ది అన్నమాట. నువ్వు మెత్తగా అయిపోయి అందాక గాలుచుడు అట్నే కల్లి కొడుతుడు అనమాట. వేసే పీసులు పీసులు అయిపోద్ది నీ జీవితం. ఆ గతి నీకు పట్టకముందే సరి చేసుకో. వాడికి ఆ అమ్మాయి కానీ వీడికి వాళ్ళకని చెప్పి అక్రమ సంబంధాలు అంటగట్టడం మాని. ఈ దరిద్రం అంత ఉందని చెప్పని నేను ప్రభు నన్ను ప్రేరేపించి ఆయన దగ్గర కూర్చొని రాయిస్తే, ఆయన ఇచ్చిన రాగం మీద రాసుకొని పాట రికార్డింగ్ చేసుకుని విందామంటే కష్టమైపోతుంది. ఇప్పుడు నా ఇంట్లో వినడానికి కూడా కష్టమైపోతుంది. ఏం చేస్తాం మరి, అంత భయంకరంగా ఉన్న పరిస్థితి. ప్రభు నిన్ను అనాలి, నా ప్రియుడా నా ప్రియురాలా అని చెప్పని నిన్ను అనాలంటే నీవు ఎలా ఉండాలి? నా ప్రియుడా నా ప్రియురాలా అని నిన్ను అనాలంటే నువ్వు ఎలా ఉండాలి? ఇది సబ్జెక్ట్. మొదటిగా ఆడు అంటున్నాడు ప్రియుడా అంటున్నాడు. ప్రియుడా అంటే ఎవరిని అంటారు? చాలా ఇష్టమైన ప్రాణప్రదంగా అయినటువంటి వ్యక్తిని మాత్రమే ప్రియుడా అంటారు. ఇంకా ప్రాణప్రద ఇంకా గొప్పగా ఇష్టమైన వ్యక్తినే బహుప్రియుడు అంటారు. ఎవరున్నారు ఈ మాట? ఎవరితో అన్నారు? దానియేలు భక్తుడు. వాస్తవానికి వంశంలో అటువంటి వ్యక్తులు వాళ్ళు. ఆ షడ్రక్, మేషక్, అబేద్నెగో, దానియేలు రాజవంశానికి సంబంధించిన యవన బిడ్డలు వాళ్ళు. 70 సంవత్సరాలు చెరగబోయారు, బానిసత్వం చేస్తున్నారు, అన్యుల మధ్యలో ఉన్నారు. విగ్రహారాధన బహు భయంకరంగా ఉంది అక్కడ. ఎన్నో రకాలుగా కుయుక్తులు పని శత్రువులు ఎన్నో రకాలుగా వీళ్ళని ఏదో ఒకటి చేయాలని చూస్తూనే ఉన్నారు. కానీ ఎక్కడ కూడా వారు రాజీ పడలేదు, ఎక్కడ కూడా వారు తలంచలేదు, ఎక్కడ కూడా అధికారానికి లోబడలేదే. విగ్రహానికి మొక్కపోతే అగ్నిగుండంలో పడేస్తాను, పడేసుకో, మేము నీ విగ్రహానికి మొక్కము, చావటానికైనా సిద్ధం అన్నారు షడ్రక్, మేషక్, అబేద్నెగో. దానియేలుకు ఒక ఆజ్ఞ జారీ అయింది. ఏదైనా మనం ఉంటే రాజు దగ్గరే చెప్పుకోవాలి. ఆజ్ఞ జారీ అయిన సంగతి దానియేలుకు కూడా తెలుసు. కానీ లక్ష్య పెట్టల. దినముకు 3 సార్లు తను ఉంటున్నటువంటి ఇంట్లోకి వెళ్ళిపోయాడు. ఆ మేడ గదిలోకి వెళ్ళిపోయి, ఏకాంత ప్రార్థనా గదిలోకి వెళ్ళిపోయి, యెరూషలేము ఏ దిశగా ఉందో ఆ దిశగా కిటికీ తీసి ఆడ మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే సొలొమోను మందిరాన్ని ప్రతిష్ఠించినప్పుడు దేవుని ఎదుట సొలొమోను ఆత్మచేత నింపబడిన వాడే దేవుని ఆజ్ఞనందుకుంటూ చెప్పబడిన మాటల్లో ఒక మాట ఉంది. దేవా, నీ ప్రజలు నీ మీద తిరుగుబాటు చేసి నీ చేత శిక్షించబడటానికి పరాయులకు వేరొకరికి బానిసలుగా అప్పచెప్పబడినప్పుడు, వారు ఆ ఏరియా ప్రాంతంలోకి వెళ్ళినప్పుడు, ఇదిగో యెరూషలేము చుట్టూ వారు ఉంటున్న నివాసంలో తలుపులు తెరిచి యెరూషలేము చుట్టూ మనసు నిలిపి, వారి దృష్టి అంతా ఆ యెరూషలేములో ఉన్నటువంటి ఆ మందిరం మీద మనసు నిలిపి, దృష్టి నిలిపి నీ సన్నిధిలో మోకరించి ప్రార్థించినప్పుడు వారిని క్షమించి వారి మనవులు ఆలకించవా అని చెప్పని ప్రార్థన ఉంది. ఆ కారణాన్ని బట్టే దానియేలు 70 సంవత్సరాల చెరలోకి వెళ్ళినా ఈ చెర బంధకాల నుంచి విడిపించయ్యా, మా పితరుల పాపదోషాలు, తల్లిదండ్రుల పాపదోషాలు, నా స్వజనుల పాపదోషాలు ఒప్పుకుంటాను క్షమించాయని చెప్పని ఇతరుల పాపదోషాలు ఒప్పుకుంటూ క్షమించమని అడుగుతూ ఉన్నాడు. ఆ క్రమం దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలో కనపడుతుంది. ఏంది? రోజుకు 3 పూట్ల పోయి ప్రార్థన చేశాడట. దానియేలుని ఎలా అయినా చంపాలా, వాడిని ఉండనీయకూడదు, వీడు చాలా అభ్యంతరం అయిపోతున్నాడని కక్ష కట్టి రాజుకే మనవి చేయాలని ఆజ్ఞ తెచ్చారు. రాజు ఆడ మనసు మార్చుకుంటాడేమో, దానియేలు మీద ఉన్న ఇష్టాన్ని బట్టి మనసు మార్చుకుంటాడేమో అని చెప్పని మళ్ళీ వచ్చి హెచ్చరిక చెబుతున్నారు. రాజు ఉంగరం చేత ముద్రింపబడింది, తిరిగి క్యాన్సిల్ చేయడానికి రాజుకు కూడా లేదు అవకాశం అన్న. వీళ్ళంతా కుట్ర పని దానియేలు మీద పగబెట్టుకున్నారన్న సంగతి రాజుకు అర్థమైపోయింది. అయినా కానీ ఆజ్ఞను జారీ చేస్తే సింహాల బోన్లో పడేశారు. ఎన్నో రోజులుగా తిండి పెట్టకుండా సింహాలను ఆకులు తొలముటించేలాగా అలా పెడతారట ఒక మనిషిని లోపలేయటానికి.
అంత ఆకలితో ఉన్న ఆ సింహాల్లో ఒక మనిషి పడిపోతే అసలు ఏమి దొరకదు. కానీ దానియేలు ఆ సింహాల మధ్యలోకి వెళ్ళగానే వెంటనే దేవుడు దిగి వచ్చాడు. ఆ ప్రకాశమానమైన ఆ కాంతిని చూడంగానే వెంటనే ఈ సింహాలకు ఆజ్ఞ జారీ అయింది. సాగిలపడ్డాయి దానియేలుకి. ఆమేన్, హల్లెలూయా. సాగిలపడ్డాయి. కుట్ర పన్నిన వాళ్ళు దేశపోయి దాంట్లో వేస్తే దానియేలును బయటకు తెచ్చి అల్లంత పైన ఉండగానే ఎగిరిపడి మరి అందుకొని ఎముకలను కూడా పొట్టు చేసి తిన్నాయట. ఈ 9వ అధ్యాయం కాడికి వచ్చేసరికి దానియేలు ఒక విషయమై కల చూసి దర్శన భావం ఏంటో తెలుసుకోవాలని ప్రార్థన చేస్తున్నప్పుడు దానియేలు గ్రంథాన్ని గమనిస్తే అక్కడ గబ్రియేల్ అనే దేవదూత వచ్చి చెప్తా ఉంది, దానియేలు నీవు బహుప్రియుడవు, నీకు శుభము కలుగును గాక అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆధ్యాత్మిక జీవితంలో అడుగుపెట్టినావు. యవనస్తుడివైనా యవనస్తురాలువైనా, నువ్వు ఒక గృహిణిగా ఉన్నా, ఒక భర్తగా ఉన్నా, ఒక అత్తగా ఉన్నా, ఒక మామగా ఉన్నా, ఒక తల్లిగా ఉన్నా, ఒక తండ్రిగా ఉన్నా, ఒక తాతగా, నాయనమ్మ లేదా అమ్మమ్మగా ఉన్నా, అంటే వయసును బట్టి సందర్భాలు మీకు పరిచయం చేస్తూ ఉన్నాడు. నీ వయసు ఏదైనా సరే రక్షణ అనుభవంలోకి వస్తే ఇంత నమ్మకంగా భక్తి చేస్తేనే నువ్వు ప్రియుడుగా పిలువబడతావు. బహుప్రియుడు అని చెప్పని దేవుడే నీకు బిరుదిస్తాడు. దేవుడే నీకు బిరుదిస్తాడు. ఆ బిరుదు పొందాలి నువ్వు, ఆ గుర్తింపు పొందాలి నువ్వు. ఆ రీతిగా నీ భక్తి సాధన ఉండాలి. ఎక్కడ కూడా రాజీ పడకుండా, లోకానికి, కులానికి, కుల కట్లకు, సాంప్రదాయాలకు ఎక్కడ కూడా నువ్వు రాజీ పడకుండా యేసయ్య చెప్పిన క్రమంలో, యేసయ్య చూపించిన పద్ధతిలో నీవు భక్తి సాధన చేసినట్లయితే నిన్ను కూడా ప్రియురాలు, నా ప్రియురాలు అంటాడు ఆయన. నిన్ను కూడా నా ప్రియుడు అంటాడు. ఇంకా కసిగా నా ప్రభు కోసం రోషంగా నిలబడితే దానియేలు వలె నిన్ను అంటాడు, నువ్వు బహుప్రియుడువయ్యా, నీవు బహుప్రియుడువే కాదు, నీకు శుభము కలుగును గాక అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. అంత్యకాల సంభవాల విషయంలో ఆసక్తి కలిగి దేవుని సన్నిధిలో మొరపెడుతూ ఉంటే దేవుని దగ్గర నుంచి వచ్చే సమాచారం అందకుండా సైతాను మధ్యలో అడ్డుపడితే మిఖాయేలును గబ్రియేలు చల్లపడి, మిఖాయేలు అక్కడ పోరాటం చేస్తూ ఉన్నాడు సైతానుతో. గబ్రియేలుతో చెప్పాడు, నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటాను ఇక్కడ వ్యవహారం మంచు అన్నాడు. బరబరా వచ్చేసి గబ్రియేలు సమాచారం అందిస్తూ ఉన్నాడు. నీ పక్షంగా దేవుని దగ్గర నుంచి సమాచారము, శుభ సమాచారము తెచ్చేది గాబ్రియేల్ అనే దేవదూత. నీ పక్షంగా కనబడకుండా దుష్టుడితో అయినా, వాడి దూతలతో అయినా, చీకటి అంధకార శక్తులతో అయినా సరే పోరాటము సలిపేటువంటి వారిలో శక్తిమంతుడైన వాడు మిఖాయేల్ అనే దేవదూత. సంహారపు దేవదూత కూడా ఉంది. ఎవడైనా చెప్పిన మాట పోతే ఇక పడతాయి అన్నమాట. లైన్లోకి వస్తారు ఒకవాళ్ళు. నువ్వు ఎప్పుడు ఎలా పెట్టెగిరిపోయినట్టు ఎగిరిపోతావో తెలీదు. కత్తి వాతను చంపేస్తాడు అనమాట. కనపడదు ఆ కత్తి వాత ఎలా తెగింది నీ మెడకాయి, ఎలా నీకు చావు వచ్చింది అన్న సంగతి అర్థం కాదు. అదే సంహారపు దూత. యేసయ్య దగ్గర అనేక రకాల కోణాలలో, అనేక కేటగిరీలో కొన్ని దూతలు ఉన్నాయి. అవి నీకు కనపడవు. నీ శత్రువు కూడా నీకు కనపడడు. కాబట్టి వాడితో తలపడుతూ ఉంటారు వాళ్ళు. అనుదినము నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరకుండా వాడు అడ్డుపడుతూ ఉంటాడు. నువ్వు అడగాల ప్రతిరోజు, ప్రభువా నా ప్రార్థన నీ సన్నిధికి చేరకుండా అడ్డుపడుచు, నా దుష్టుడు, వాడి దూతలు, దురాత్మ, చీకటంధకార శక్తులు అడ్డుకుంటూ వాటిని తొలగించు, మార్గం సరళపరచు, నా ప్రార్థన నీ సన్నిధికి చేర్చుకో, పరిశుద్ధపరచు, ప్రత్యుత్తరం నాకు ఇవ్వు, అది నేను అనుభవించేలాగా చేయి ప్రభువా. ఆమేన్, హల్లెలూయా. కొంతమంది ప్రత్యుత్తరం పొందుతారు, దాన్ని అనుభవించలేరు, అట్నే ఉంటారు. ఇక ఆ ప్రత్యుత్తరం అనుభవించే లోపల కుటుంబంలో భార్య భర్తలు ఏ రకముడు ఉంటుంది అన్నమాట. లేదా పిల్లలకు, తల్లిదండ్రులకు, పిల్లకు, ఇంట్లో కడుపును పుట్టిన పిల్లలకు తల్లితోనూ తండ్రితోనూ వాగ్వివాదము, తగాదులు, మనస్పర్ధలు, చివరికి దేవుడిచ్చిన సమాధానం అనుభవించకుండా ఎట్లుంటుందంటే అప్పుడే వండుకుంటారు తిందామని. చిన్న మాట కాడ వ్యవహారం తేడా వస్తుంది. కొండలో ఉన్న కూడంచే చివరికి సర్దిపడిపోయి గబ్బు కొట్టేదాకా అది అట్నే ఉంటుంది. తలా దిక్కవుతారు, ఎవడు తినరు అనమాట. అట్నే ఉంటుంది. దేవుడిచ్చిన సమాధానం అనుభవించలేకుండా చిన్న మనస్పర్ధలు చేస్తాడు వాడు సైతాన్ గాడు. బిళ్ళ బీటికిలు పడతారు.
ఇక కుమ్ములాట మొదలైతే మళ్ళీ ఎప్పుడుకో వారానికో నెలకు. ప్రభు బలను సమీపిస్తూ ఉంటే నా మనసు సరిగా లేదులే కానీ ఈ వారం తీసుకొని అంటాడు. లేదు ప్రభు బల సమీపిస్తుంటే నా మనసు సరిగా లేదు కానీ సమాధానం లేదు కాబట్టి వచ్చే నెల అంటాడు. ఈ లోపల గడిచిన నెలలో తీసుకుంటే ఈ నెలకు వచ్చేసరికి 30 రోజులు. ఈ నెల మిస్ అయితే వచ్చే నెలగా మళ్ళీ ఒక 30, మొత్తం 60 రోజులు అపవాది చేత పీడించబడుతూ, బాధించబడుతూ, శోధించబడుతూనే ఉంటారు వీళ్ళు. అదే ఆదివారం అంటే గడిచిన ఆదివారం నుంచి ఈ ఆదివారానికి 7 రోజులు. ఈ రోజు మిస్ అయ్యావంటే వచ్చే ఆదివారానికి 7 రోజులు, మొత్తం 14 రోజులు. సైతాను గాడు ఇక నీ ఇష్టం, నీ మీద ఎట్ట ప్రతాపం చూపించాలో అట్ట ప్రతాపం చూపిస్తాడు. ఆధ్యాత్మిక జీవితంలో అడుగుపెట్టిన తర్వాత పరిశుద్ధమైన శరీరం, రక్తం తీసుకునే దేనికంటే నిత్య జీవం యొక్క శక్తి నీలోకి వస్తుంది. ఆత్మ బలము చేత అంతరంగ పురుషుడు బలపడతాడు. ప్రభు ఈ వారం రోజుల్లో లేదా ఈ నెల రోజుల్లో నీకు కావలసిన కృప ఏమేమి అవసరమైనయో ఆ పరిశుద్ధమైన శరీరం, రక్తం తీసుకోవడం ద్వారా నీకేమేమి అవసరమైన నీకు ఈ నెల రోజుల్లో లేదా ఈ వారం రోజుల్లో ఏం అవసరమైనయో అవన్నీ కొలత లేకుండా నీకు వచ్చేస్తాయి. ఎప్పుడు మనస్పర్ధలు పడి గందరగోళం ఇంట్లో అని కూర్చుంటే కాదు, ప్రభు బలకి ఎడమైతే కాదు, టెన్షన్గా ఆదివారమా లేదు నెలకు ఒక ఆదివారం రోజున ప్రభు బలను ఖచ్చితంగా సమీపిస్తే ఆ తర్వాత నువ్వు లోపల ఉంటావు కాబట్టి బలవంతుడిగా ఉంటావు. మనస్పర్ధలను బట్టి సమాధానం లేదన్న దాన్ని బట్టి నువ్వు ప్రభు వాళ్ళకు దూరం అయ్యావు అనుకో, ఇంకెయ్యో డొంక చిరు కారణాలు చూపించి ప్రభు వాళ్ళకు దూరం అయ్యావు అనుకో, చిన్నగా వదిలిపోయిన దెయ్యాలన్నీ చిన్నగా ఇంట్లోకి వచ్చి, ఏ ఇంట్లోకి? హృదయం అనే ఇంట్లోకి, ఈ దేహం అనే ఇంట్లోకి చిన్నగా వచ్చాయి, గూడు కట్టుకుంటాయి. సాలీడును చూడండి, దాని గూడు పాడు చేయి, అది కనుక బతికుందనుకో మళ్ళీ అక్కడే గూడు కట్టుద్ది. దాన్ని చంపేసానుకో, దాని పిల్లలు ఏమనుంటే చంపేసేటప్పుడు పిల్లలు పారిపోయానుకో మళ్ళీ అవి వచ్చి ఆడ గూడు కడతాయి. సాలె పురుగుకున్న లక్షణం ఏందో తెలుసా? అది ఏదైనా జీవిని వెంటాడేటప్పుడు, ఏగనైనా దోమనైనా సరే, ఇక ఏ జీవినైనా సరే అది వెంటాడేటప్పుడు దానికి ముందు 2 ఇట్లా కోసుగా ఉంటాయి. ఆ రెండు కొనలతో 2 రకాల చేతుల్లాగా ఉంటాయి అన్నమాట. 2 కొనలతో డైరెక్ట్గా ఎదురున్నటువంటి, అది వేటాడుతున్నటువంటి ఏగైనా దోమ అయినా ఇంకేదైనా దాని కళ్ళల్లోకి డైరెక్ట్గా కొట్టుద్దట. అది డైరెక్ట్గా కళ్ళనే పొడుస్తుందట. ఎందుకంటే అది గుడ్డిది అయిపోవడానికి. కళ్ళను పొడవసిన వెంటనే అది మిగతా దానికి ఉన్న కాళ్ళు లాంటి, చేతులు లాంటి వాటి అన్నిటితో బిర్రుగా పట్టుకుంటుంది. దాంట్లో ఉన్న రక్తం మొత్తాన్ని లాగేసి దాన్ని పక్కన పడేస్తుంది. అది సైతాన్ గాడు కూడా చేసే పని అదే. ప్రభు బలకు నువ్వు దూరం అయ్యావు అనుకో, నీ పిచ్చి కారణాలు చూపించి ప్రభు బలకు దూరం అయ్యావు అనుకో, వాడు వచ్చి వేసే ఆట మొత్తం ఇక అదే. అప్పుడు దాకా నీలో ఉన్న పరిశుద్ధత మొత్తం లాగేస్తాడు వాడు. అప్పుడు దాకా నీలో ఉన్నటువంటి ప్రార్థనాత్మ, విజ్ఞాపనాత్మ మొత్తాన్ని లాగేస్తాడు వాడు. అప్పుడు దాకా దేవుని మీద ఉన్న ప్రేమ, విశ్వాసము, నిరీక్షణ, ఓర్పు, పట్టుదలతో కూడి ఆయన మీద ఆనుకున్న విధానం మొత్తం నీలోంచి బయటకు లాగి నిన్ను నీరుగార్చి చివరికి దేవుని మీద సణిగేలాగా చేసి, దేవుని ఉగ్రత నీ మీద పడేలాగా చేసి, ఆ గాయాన్ని బట్టి, ఆ కారణాన్ని బట్టి దేవుడిదే తప్పన్నట్టు చూపించి కట్ చేస్తే, దేవుడే నన్ను శిక్షిస్తున్నాడు కాబట్టి ఇక దేవుడే ఉంటే నాకు ఈ గతి ఏందనే పరిస్థితి నీ నోటి నుంచి వచ్చేలాగా చేస్తాడు. సైతాను గడి చేసే పని ఇదంతా. నువ్వు తప్పు చేసావని నీ కన్న తండ్రి నిన్ను కొడుతున్నాడు. నువ్వు తప్పు చేసావని నీ కన్న తల్లి నిన్ను కొడుతుంది. కారణం నా బిడ్డ అని చెప్పని. అలాగనే తన స్వరక్తం ఇచ్చి నిన్ను కొనుక్కుంటే, సైతాను గడికి నువ్వు స్నేహితుడు అయితే, ఆ శిలువ శ్రమలు అనుభవించింది ఎవరి కోసం? నీ కోసం కదా. మరి నువ్వు పోయి వాడి దగ్గర, వాడి పక్కన కూర్చొని, లేదా వాడి అనుచరులైన వాడి తోసివేయబడ్డ దూతలతో స్నేహం చేసి, వాటికి ఉన్న ఇచ్చలు అంటే కోరికలు, ఒక్కొక్కటి ఒక్కొక్క రకమైన కోరిక చేత నిన్ను వెరిపించుతూ ఉంటాయి. కాబట్టి గెరాసిన ప్రాంతంలో ఆ సమాధుల్లో సంఖ్యల చేత బంధించబడితే వాడి గాయపరుచుకుంటూ, సంఖ్యలు తెంపిబడినోకి దొరికినట్టు మీద పడి గాయపరిచేవాడిలో ఎన్ని దెయ్యాలు ఉన్నాయి? ఇంచుమించుగా 2000 దెయ్యం.
వాటన్నిటికి కలిపి ఒక పేరు పెట్టారు, సేన. మేము సేన అంటే ఇంచుమించుగా 2001 దెయ్యము వాడిని బట్టి వెరిపిస్తే సమాధిలో కూర్చుండు. కొంతమంది సమాధుల్లో కూర్చోట్లేదు కానీ సమాజాలు అక్కడక్కడ అరుగుల మీద కూర్చుంటున్నారు. కొంతమంది వ్యభిచార కొంపల దగ్గర కూర్చుంటున్నారు. కొంతమంది బౌర్ షాపుల కాడ కూర్చుంటున్నారు. కొంతమంది జులాయి మాటలు చెప్పుకునే కాడ కూర్చుంటున్నారు. కొంతమంది కాలేజ్ అని చెప్పిన తప్పుడు స్నేహితురాళ్ళ దగ్గర, తప్పుడు స్నేహితుల దగ్గర కూర్చుంటున్నారు. కొంతమంది స్కూల్ అని చెప్పని ఆ చెడిపోయిన స్నేహాలను బట్టి అక్కడ జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. కొంతమంది కొన్ని దెయ్యాలు అట్నే పనిచేస్తాయి. మరి వాటి ఇచ్చల ప్రకారం నిన్ను ఈడ్చుకొని పోతాయి. వాస్తవంగా నీలో శరీర కోరికలు తక్కువగానే ఉంటాయి. అవి పట్టిన కాడి నుంచి ఇక రెట్టింపు చేస్తా చివరికి కామ వికారపు చేష్టల చేత నింపబడి నీవే ఒక కామ పిశాచిగా మారిపోతావు. ఆ ప్రోమో వీడియోలు చూడకపోతే నువ్వు బ్రతకలేనంత తపన కలిగి ఉంటావు. నువ్వు ఒక ఆడపిల్లవైనా మగ పిల్లగాడివైనా. అదొక దురాత్మ, అదొక దెయ్యం అన్నమాట. నిన్ను బట్టి వెరిపిస్తూ ఉంది. ఇట్లా దెయ్యాల చేత పీడించబడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. క్రీస్తు రక్తంలో కడగబడి కూడా చాలామంది ఇలాంటి దెయ్యాల చేత వెరిపించబడుతున్న వాళ్ళు ఉన్నారు. కారణం ఏందో తెలుసా? ప్రభు బలకు జ్వరమై పిచ్చి అన్ని కారణాలు చెప్పి అట్ట చివరికి ఒకప్పుడు లోకంలో బ్రతికినప్పుడు, అయ్యా నేను దేవుని బిడ్డనుగా మారుతున్నానని మారు మనసు అనుభవంలోకి వచ్చినప్పుడు గతంలో ఉన్న గతి కంటే, గతంలో ఉన్న పరిస్థితుల కంటే ఇంకా దారుణమైనటువంటి భ్రష్టత్వంలోకి అడుగుపెట్టి అదే మంచిదన్నట్టుగా బ్రతుకుతున్నారు కొంతమంది. మరి నిన్ను ప్రియుడా అని చెప్పని ప్రభు ఎలా చెప్పగలడు? మరి నిన్ను నా ప్రియురాలు అని చెప్పని ఎలా చెప్పగలడు ప్రభు అంత మురిగిపెట్టు, ప్రభు నీలో అంత మురిగిపెట్టుకొని ఉంటే ప్రభు నా ప్రియుడు నా ప్రియురాలు అని చెబుతాడా? చెప్పడు, పొరపాటును కూడా చెప్పడు. ఇక నీకు దరువు ఎక్కువ పడుతూ ఉంటుంది. కడుపును పుట్టిన కొడుకు చెప్పిన మాట వినకపోతే ఆ మధ్యకాలంలో తల్లి వచ్చింది నెడుతుంది, అయ్యా వీడు తాగితే అంత రచ్చ వీడు అంత రచ్చ ఇంకోళ్ళు లేరని. కొంతమంది తల్లిదండ్రులు ఏడుస్తూ ఉంది. ఇవాళ పగటి వేళ ఒక తల్లి ఫోన్ చేసి ఏడుస్తూ ఉంది, నా బిడ్డ చాలా మంచోడయ్యా, ఎంత వెట్టి చాకరేం చేస్తాడు, కానీ వాడు తాగుడుకు బానిసయ్యాడు. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు వచ్చాయా, కోడలేమన్నా ఇంకా నాకు అవసరం లేదా అంటుందా, ఏమవుతుందో ఏమో నా కుటుంబం. వాళ్ళేం పసివాళ్ళు అయితే 4 దెబ్బలు కొట్టి లైన్లో పెట్టుకోవచ్చు. వాళ్ళంత అయ్యారు, ఆ తల్లిదండ్రులు అంత అయ్యారు, కొడతానికి లేదు అవకాశం. నేను ఒకటే మాట చెప్పా, దేవునికి అప్పచెప్పేమ్మా, దేవుడు లైన్లో పెట్టుకుంటాడని. మాట ఎన్నోడి సంగతి నేను చేసేది అదే పని. చూస్తా ప్రభు ఇక నీకు అప్పచెబుతున్నా, నువ్వు చూసుకో అని చెప్పాడు. ఇక ఆయన వేస్తాడు అన్నమాట. వేస్తే కోసాలు మొత్తం కదులుతాయి. అప్పుడు రావాల్సిన సిరిసెమట్లన్నీ పడతాయి, కరెక్ట్గా లైన్లోకి వస్తారనమాట. ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రభు అంటున్నాడు లేఖన కాంతిలో దైవజనుడి ద్వారా, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవాలని. మొదటిగా నువ్వు ప్రియుడు అనిపించుకో. మొదటిగా నీ భక్తిని బట్టి, దేవుని ఎదుట నువ్వు బ్రతుకుతున్న దాన్ని బట్టి ప్రియుడు అనిపించుకో. ఇంకా ఆసక్తి కలిగి ఉంటే బహుప్రియుడు అనిపించుకో. దేవుని చేత ఒక గుర్తింపు పొందావంటే నీ బ్రతుకు ధన్యమైనట్లే. దేవుని చేత ఒక బిరుదు పొందావంటే నీ బ్రతుకు ధన్యమైనట్లే. బిరుదు అన్నా గుర్తింపు అన్నా ఏది పర్యాయ పదాలు, ఒకటే అర్థం. దేవుని చేత ఒక గుర్తింపు పొందావనుకో, అసలు నువ్వు బ్రతికినంత కాలము దాని విషయంలో రాజీపడడు ప్రభు. నీకు నువ్వు తేడాపడి దేవుణ్ణి వదిలిపెట్టి దేవుని ప్రణాళికను వదిలేసి నువ్వు పక్కకు పోతే తప్ప, నీ మనసులో తిరిగి దేవుని పాదాలు పట్టుకొని దేవుని కృప పొందుకోవాలని చెప్పని దేవుడు చెప్పినట్లుగా నేను బ్రతకాలనుకుంటే ఖచ్చితంగా కృపనిస్తాడు. దావీదుని సమూయేలు ద్వారా సౌలుతో చెప్తున్నాడు దావీదు గురించి ఇండైరెక్ట్గా. 1 సమూయేలు 3వ అధ్యాయం 13-14 వచనాల్లో దేవుని చిత్తానుసారమైన మనసు కలిగిన వాడిని ఒకడు కనుగొన్నాడు ఆయన అన్నాడు. నువ్వు అవివేక పని చేసిన దాన్ని బట్టి నీ దగ్గర నుంచి ఆ రాజ్యం తీసేసి
ప్రభు చిత్తానుసారమైన మనసు కలిగిన వాడిని ఒకడు కనుగొన్నాడు, అతనికి అప్పచెబుతాడు ఈ రాజ్యం మొత్తం తీసుకెళ్ళి అన్నాడు. ఆ తరువాత 16 అధ్యాయంలో సమూయేలు వెళ్ళి దావీదును అభిషేకించడం జరుగుద్ది. ఆ తరువాత గొలియాతును దావీదు చంపడం జరుగుతుంది. ఆ తరువాత కొన్నాళ్ళు అడవిలోనే బ్రతుకుతాడు, మాము జరుగుతూ ఉంటే, అయినా కానీ మౌనంగా ఉంటాడు. దావీదుకు రాజ్య బాధ్యతలు చేపట్టడానికి ఒక అవకాశం వచ్చింది. సౌలు చనిపోయాడు, నెక్స్ట్ రాజుగా నీవే ఉండాలని ఇజ్రాయెల్ ప్రజలందరూ వెళ్ళి ఎక్కడో అడవిలో ఉన్నవాడిని కాస్త, ఆ కొండ పట్టిన తిరుగుతున్న వాడిని కాస్త దావీదును పట్టుకొచ్చుకున్నారు, పట్టాభిషేకం చేశారు, రాజ్య బాధ్యతలు అప్పచెప్పారు. కానీ ఉరియా అనే భార్య దగ్గర ఆమె స్నానం చేస్తూ ఉంటే ఆమెను నగ్నంగా చూసి ఆమె సౌందర్యానికి ముగ్ధుడై, ఆల్రెడీ ఆయనకు భార్యలు ఉన్నారు, ఉపపత్నులు కూడా ఉన్నారు, అయినా కానీ ఏమి అందం లేదు, కొత్తదనం కనపడదు. ఎట్టన్నా కానీ ఆమెను ఏదో దగ్గర చేసుకోవాలని చెప్పని కొంతమందిని పిలిపించి మాట్లాడించి ఆమెను తెచ్చుకొని ఆమెతో శారీరకంగా కలిసి కొన్నాళ్ళు గడిచిన తర్వాత కబురు పంపించింది, అయ్యా నేను లేవలేకుండా ఉన్నానని. ఇక ఉరియా నెట్ట తప్పించాలని ప్రయాణం చేశాడు. దావీదు అనుకున్నట్లుగానే చంపించాడు ఉరియాని. ఎవరికి తెలియదులే అని చెప్పని పెద్ద మనిషిలాగా ఉరియా భార్యని తన భార్యగా చేర్చుకున్నాడు. ఏది విధవరాలను ఆదరిస్తున్నాడు, రాజు అంత గొప్ప మనసు అని చెప్పని. కుట్ర లోపల పెట్టుకొని పైకి కుయుక్తిగా వ్యవహరించే సమాజంలో మనం ఉన్నాం, జాగ్రత్త. ఇలాంటి బ్యాచ్ చాలామంది తగులుతారు. ఎవరు ఎలాంటి మనసు కలిగి ఉన్నారు ఏంటన్నది నువ్వు తెలుసుకోవాలంటే మొదటిగా ఆత్మ వివేచన అనే కృపావరం పొందుకోవాలి. అది పొందుకుంటే చాలు, ఆ వ్యక్తి వస్తుండగానే ఎటువంటి స్వభావంతో ఎటువంటి కుయుక్తితో వస్తున్నారు అన్నది అర్థమైపోద్ది. దావీదు ఏం చేశాడు? విధవరాలను ఆదరిస్తున్నాను, పెద్ద మనిషిని అని చెప్పన్నట్టుగా లోకాన్ని నమ్మించాడు. దేవుడు ముందు మాత్రం దోషిగానే కనపడుతున్నాడు. కానీ దేవుడు తన ప్రవక్తను పంపించి ఒక దెబ్బ కొట్టి శిక్షించి సరి చేయించాడు. ప్రవక్త ద్వారా ఒక మాట చెప్పాడు, అదే ఆయనకు దెబ్బ. శిక్ష అనుభవించాడు. తర్వాత దేవుడు ప్రవక్త ద్వారా అన్నాడు, వాస్తవానికి ప్రాణానికి ప్రాణం ధర్మశాస్త్రం చెబుతుంది కాబట్టి నువ్వు చావాలి, కానీ నిన్ను చంపట్లేదు, కానీ నీ పిల్లలను తీసేస్తున్నా అని చెప్పని నలుగురు, ఆ పసికందుతో సహా నలుగురు, ముగ్గురు యవనస్తులు, ఒక ఆడపిల్ల, 2 మగపిల్లలు, ఒక పసికందు, మొత్తం నలుగురు చంపబడ్డారు. కానీ దావీదు పశ్చాత్తాపడితే దేవుడు అంగీకరించి అపోస్తుల కార్యం 13వ అధ్యాయంలో అటుకుంటా 36, 22 వచనాలు, 36 వచనాల్లో మాట ఉంది. దావీదు దేవుని సంకల్పానికి 35, 36 వచనాల్లోనేమో దావీదు దేవుని సంకల్పం చొప్పున తన తరం వారికి సేవ చేసినానుంది. అదే అధ్యాయం పైన 21, 22 వచనాలు గమనిస్తేనేమో దేవుని చిత్తానుసారమైన మనసు గలవాడు, ఆయన ఉద్దేశాలన్నీ అక్షరాల నెరవేర్చేటువంటి మనసు కలిగిన వాడని సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. చివరికి దావీదు జీవితంలో ఉన్న పొరపాటును దేవుడు తన కృపను బట్టి కొట్టివేసి ఆ కృప గురించి ఎక్కువ వివరించడానికి ఆయన వాడుకున్నాడు. ఆ కృపే తీసుకొచ్చి మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ భాగంలో అబ్రాహాము యేసుక్రీస్తు వంశావళి ఏదనగా అబ్రాహాము కుమారుడగు దావీదు కుమారుడగు యేసుక్రీస్తు వంశావళి అని పెట్టాడు. నీవు ఒకవేళ నీ జీవితంలో పొరపాటు ఉంటే సరి చేసుకోవడానికి మనసు నీకుంటే సరిచేయబడితే ఆ తర్వాత ప్రారంభంలో నా ప్రభు నిన్ను ఏ ఉద్దేశంతో పిలిచాడో ఆ ఉద్దేశానుసారంగా నిన్ను మళ్ళీ ఆయన కృపనిచ్చి ఆయన నిలబెట్టుకొని ఆయన అనుకున్న పని జరిగించుకుంటాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన జరిగించుకుంటాడు. నువ్వు నిలబడాలా, సరి చేసుకోవాలా. ఈ సరి చేసుకునే ఆ క్రమంలో అనేక రకాలుగా ఆయన పరీక్షిస్తాడు. అది కూడా జాగ్రత్తగా ఉండాలి. మా పితరులు చేసిన పొరపాటును బట్టి మేము చెప్పించబడ్డం చాలాసార్లు చెప్పాను. అయితే ఆయన కృప మళ్ళీ నాకు ఇవ్వటానికి ఆయన నన్ను ఎంచుకొని ఎన్నో రకాలుగా పరీక్షించాడు. పరీక్షించిన ఆ పిమ్మటే ఆయన నన్ను స్థిరపరిచి ఒక నిబంధన చేశాడు. ఆయన నన్ను స్థిరపరిచి నిబంధన చేశాడు.
ఖచ్చితంగా నీవు ఒకవేళ నీ పొరపాటును బట్టి కానీ నీ పితరుల పొరపాటును బట్టి కానీ ఒకవేళ ప్రభు నీకు కృపనిచ్చి నిన్ను నిలబెట్టుకొని ఆయన ఏదో పని జరిగించుకోవాలనుకున్నప్పుడు నీ ద్వారా ఏదైనా పొరపాటు జరిగి తేడా పడ్డావు, మళ్ళీ లేచి నిలబడి ఆయన కృప పొందుకోవాలని ఆశపడుతున్న దాన్ని బట్టి ఆయన చూస్తున్నాడు కాబట్టి అవకాశం ఇస్తాడు. అవకాశం ఇవ్వటమే కాదు, అవకాశంలో కూడా పరీక్ష ఉంటుంది. హిజ్కియా దేవుని సన్నిధిలో మొరపెడుతూ ఉన్నాడు. యెషయా వచ్చి ఇక అయిపోయింది రబ్బా నీ పని సంగతే, క్షమించండి అయిపోయిందయ్యా నీ సంగతే, 3 రోజులు అన్ని చక్కబెట్టుకో అన్నాడు. గోడ తట్టు తిరిగి ఏడ్చాడు, ప్రార్థన చేసుకున్నాడు, దేవుని కృప పొందుకున్నాడు. ప్రవక్త ఆ రాజభవంతి దాటక మునిపే దేవుని స్వరం మళ్ళీ ప్రవక్త దగ్గరకు వచ్చింది. వెళ్ళు, నా దాసుడైన హిజ్కియాతో చెప్పు, నీవు కన్నీళ్లు విడుచుట నేను చూచి తిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేస్తాను, 3x5 15 సంవత్సరాల ఆయుష్ పెంచుతున్నాను పో అన్నాడు. పెంచటమే కాదు, ప్రభు అక్కడ పరీక్షించాడు. ఆయన అనుకున్నది చేయడానికి కరెక్ట్గా నిలబడాలా. ఆయన ఇచ్చిన కృపను బట్టి నువ్వు కరెక్ట్గా నిలబడాలి. లేదనుకో ఆ పరీక్షలు అట్నే పోతాడు డొల్లచందంగా. ఇంకా నీకు అర్థం కావాలంటే మోయాబు సంతానం శపితమైన సంతానం, కానీ నయోమిని వాడుకొని అక్కడున్న ఆ 2 యవన స్త్రీలను పరీక్షిస్తూ ఉన్నాడు దేవుడు. అమ్మా నేను మళ్ళీ పెనిమిటుండి పిల్లలను కానీ వాళ్ళు పెద్దోళ్ళు వచ్చేసరికి మీరు వృద్ధులైపోతారు, కాబట్టి మీ దారిని మీరు పోండి అని చెప్పానంటే, ఓర్ప ఎంత గొప్ప అవకాశం ఇచ్చావచ్చ, వెళ్తానని చెప్పని టక 4 ప్రేమ ముద్దులు పెట్టింది, వెళ్ళిపోయింది. ఆమె చరిత్రలో కనపడలా, ఆ ముద్దులు పెట్టిన దాకే ఉన్నాము. కానీ రూతు మాత్రం నువ్వు కూడా పోయిందిగా, నీతో పాటు నీ తోడుగోళ్ళ పోయిందిగా, నువ్వు కూడా పో అంటే పొరపాటును కూడా నేను పోను, నీ జనమే నా జనం, ఏంది నీ దేవుడే నా దేవుడు, నువ్వేం తింటావో అదే తింటా, నువ్వు ఎక్కడుంటావో అక్కడే ఉంటా. మరణము అనేది తప్ప మన ఇద్దరిని మరణమే విడదీయాల. చస్తే నువ్వన్నా చావాలి అప్పుడు ఎడబాటు, లేదా నేనన్నా చావాలి అప్పుడే ఎడబాటు తప్ప మరి ఏది మన ఇద్దరిని విడదీయకుండాను గాక అని చెప్పని యెహోవా పేరట ఆమె ఆనబెట్టింది, అంటే ఒట్టు అని చెప్పేసి. ఆమె మనసు కుదుట పడిందని, అంటే నయోమిని ద్వారా పరీక్షిస్తూ ఉన్నాడు. ఇక్కడ రూతుని తెచ్చాడు, వసతులు లేవు, అయినా సరే ఆమె నా అత్తను కాచుకొని ఉండాలని చెప్పని వెళ్ళింది. నయోమి ద్వారా బోధించబడింది. బోయాజ్ అనే వాళ్ళు ఉన్నారు, ఇలా ఆస్తిపరుడు అని చెప్పని చక్కగా దగ్గరగా చిన్నగా వెళ్ళిపోయింది. ఆ పొలంలోనే పరిగేరుకుంటూ ఉంది. ఆ వెనకాల పడి పొలాల్లో పరిగేరుకునే వాళ్ళు తొందరగా దగ్గర రానియరు, చాలా చీదరిస్తూ ఉంటారు. మేము పొలాలు వ్యవసాయం చేసిన వాళ్ళం కాబట్టి మాకు తెలుసు. వెనకాల కంకులేరు కూడా, మేము రైతులు కానీ ఇంకొకటి పొలంలో పోయి ఆ పనలు మొత్తం కట్టేచ్చు అంటారు దాన్ని, మోపులు కట్టి గూడేసిన తర్వాత మేము ఆ పొలంలో పడి పరిగేరతాం. అక్కడక్కడ జారిపోయిన కంకులు అంటారు వాటిని, ఏరతాం. మేము రైతులమైన మమ్మల్ని పోనీరు ఆ పొలంలోకి మా వాళ్ళు వచ్చారని చెప్పని. పల్లెలో వాళ్ళు కొంతమంది వచ్చి అట్లా ఏరుకొని నూర్చుకొని వచ్చిన వాటిని జాగ్రత్త చేసుకొని తిండి గింజలకు దాచిపెట్టుకుంటారు. అట్లనే ఏమీ లేని దీనస్థితిలో రూత్ అక్కడ ఆ యవల కోత కాలం, లేదంటే ఆ గోధుమలో పంట కోత కోసి ఆ టైంలో అక్కడెక్కడో ఆ పనులు ఏదైనా జారిపోతే ఆ జారిపోయిన ఆ కంకులను చిన్నగా ఏరుకుంటుంది. అట్లా ఆమె పరీక్షించబడింది. చివరికి తన అత్త బోధించిన ప్రకారం అడుగులు వేసిన దాన్ని బట్టి ప్రభు కృపనిస్తే బోయాజుకు భార్య అయింది. ఆ తర్వాత దావీదుకు ఎవరయ్యారు? నాయనమ్మ. దావీదుకి నాయనమ్మ అయింది. కట్ చేసి యేసు ప్రభు వారి యొక్క వంశావళిలో చేరింది. ప్రభు నీకు ఏదన్నా అవకాశం ఇచ్చాడా, తిరిగి నువ్వు సరి చేసుకోవడానికి నిలబడాలనుకుంటున్నావా? పరీక్షిస్తాడు ఖచ్చితంగా. ఎవరికైనా, ఇన్ కేసు నాకైనా సరే, ఎవరికైనా సరే పరీక్ష అనేది ఉండవు. పొరపాట్లు జరగకుండా ఎవడి జీవితంలో ఉండవు. తప్పు చేయనటువంటి స్త్రీని పట్టుకురా నా దగ్గరికి, క్రీస్తు రక్తంలో కడగబడి
అయ్యా నేను బాప్తీసం పొందిన కాడ నుంచి ఇప్పటి వరకు నా ఎదుటికి వచ్చి మాట్లాడే ఆ సమయం వరకు నేను ఏ పొరపాటు కూడా చేయలేదు ఆయన. ఏ ఆడపిల్లనైనా, ఏ ఆడకూతురునైనా, ఏ యవనస్తుడినైనా, ఎటువంటి మగ మనిషినైనా తీసుకొచ్చి నాకు చెప్పు. సేవకుడైన, సంఘ పెద్దైన, పరిచారకులైన, విశ్వాసులైన ఎవరైనా సరే నా ముందుకు తెచ్చి చెప్పండి. వాళ్ళని ఏదో ఒక పొరపాటు ఉంటుంది. తలంపులు, ఊహల, ఆలోచనలోనో, కళ్ళల్లోనో, చూసే వాటిని బట్టి, నోటి మాటను బట్టి, పెదాలను బట్టి, చేతులను బట్టి, చేతి విరాళ్ళను బట్టి, హృదయంలో, మనసులో పుట్టిన అభిప్రాయాలు, శరీర కోరికలను బట్టి, నడతలను బట్టి, ఈ యొక్క కోణం అయితే ప్రార్థన చేయకుండా, వాక్యం చదవకుండా, విజ్ఞాపన చేయకుండా, భార్యతో సరిగా ఉండకుండా, భర్తతో సరిగా ఉండకుండా, పైనున్న పెద్దలకు లోబడకుండా, పైనున్న దైవజనుడికి లోబడకుండా, పక్కనున్న విశ్వాసతో సమాధానం లేకుండా తిరుగుబాటు చేస్తా, పనికి మాలిన ప్రచారాలని, తప్పుడు ప్రచారాలు, నిందల మోపి ప్రచారాలు చేస్తా. లేవా తప్పులు? ప్రభు అదే అంది. వ్యభిచారం ముందు పట్టబడ్డ స్త్రీని పట్టకొచ్చి ఇద్దరిని పట్టకు రావాలి వాళ్ళు లెక్క. ధర్మశాస్త్రం చెబుతున్న మాట అది. వ్యభిచారం చేస్తున్నాక ఇద్దరు స్త్రీని పురుషుని పట్టకొచ్చి రాళ్ళతో కొట్టి చంపమని ఉంది. వీళ్ళు ఆయన పరీక్షించడానికి అన్నట్టుగా ఆ మొక్కదాన్ని తీసుకొచ్చే రాళ్ళు పట్టుకొని వచ్చారు. ముందుగానే మోతుబర్లు, ఒకడు అట్నే వచ్చుడు, మేము మంచోళ్ళు, అవతలోళ్ళు తేడా అని చెప్పారు. మోతుబర్లు అనమాట వీళ్ళంతా. రాళ్ళు పట్టుకొని వచ్చి సరే బాగానే ఉందిలే కానీ మీలో ఎవడో పాపం చేయనోడు ముందు రాయేయండి అని చెప్పని వంగి నేల మీద ఏదో రాస్తా ఉన్నాడు. ఒకడు భయం పట్టుకుంది. అమ్మ ఏం జోలి లేనిపోయింది పెట్టుకున్నాము, ఇక అయిపోయినట్టేరా అని చెప్పని భయం పట్టుకుంది. చిన్నలు మొదలుకొని పెద్దల వరకు ఎవడు కూడా రాయలేదంట. మొత్తం ఆడి రాళ్ళు పడేసి వెళ్ళిపోయారంట. ఏమనుకుంటుంది, వీళ్ళు పోయారులే బాగానే ఉంది, పడాల్సినోడు చేతిలో పడ్డా నేను ఇప్పుడు ఏం చేతిలో పడితే ఇక ఏముండదు, అయితే భవిష్యత్తు అని ఉంటుంది, లేదంటే ఇక భవిష్యత్తు శూన్యమైపోద్ది, ఏమవుతుంది అని చెప్పని బిక్కుమంటా ఉంటే ప్రభు తిరిగి ఆ వైపు చూసి అంటా ఉన్నాడు, అమ్మా వాళ్ళు ఎవరు నిన్ను శిక్షించలేదంటే లేదు ప్రభు, అయితే నేను కూడా శిక్షించను, ఇక పాపం చేయకుండా బ్రతుకు అన్నాడు. ఆమెన్ హల్లెలూయా. తన బ్రతుకు కాలమంతా ఆమె నీతిగా యథార్థంగా బ్రతికింది. పునరుద్ధాన సువార్తను తన ప్రియమైన శిష్యులకు మోసుకొని పోయింది ఆమె మాత్రమే. ఆమెన్ హల్లెలూయా. ఆ మగ్దలేని మరియ మాత్రమే ఆ పునరుద్ధాన సువార్త, ప్రభు లేచాడయ్యా, నేను చూశానయ్యా, తండ్రి దగ్గరికి వెళ్ళి వస్తానన్నాడయ్యా, మీకు చెప్పిన టైం ప్రకారం ఆ స్థలంలో మిమ్మల్ని కలుసుకుంటానన్నాడయ్యా, మరి అందరూ మనమంతా అక్కడికి పోవాలయ్యా, పదండి అన్న. పునరుద్ధాన సువార్త ఆమె మోసపోయింది. నా ప్రభు నిన్ను ఏ కోణంలో వాడుకోవాలని ఆశపడుతున్నాడో మొదటిగా మనం ప్రభు నడిపిస్తున్న నడవడిక మొదటిగా నువ్వు నా ప్రియుడు, నా ప్రియురాలు అని చెప్పని యేసయ్య నీ గురించి అనాల. ఇంకా ఆసక్తి ఉందనుకో, నీవు బహుప్రియుడవు, నువ్వు బహుప్రియురాలు అని కూడా ఆయన చెప్పాలి. ఆ మాట దానియేలుకు ఒక్కడికి మాత్రమే చెప్పబడింది, ఇంకెవరికి లేదు. ఆ తర్వాత చాలామందికి నా ప్రియుడు, నా ప్రియులు వీళ్ళంతా అని చెప్పని చెప్పబడి ఉన్నా ఏంది దేవుని పాదాలు పట్టుకుందాం. మొదటిగా నువ్వు యేసయ్య చేత నా ప్రియుడు, నా ప్రియురాలు అనిపించుకోవాలి. దానియేలులాగా బహుప్రియుడవు, ప్రియురాలు అని చెప్పని అనిపించుకోవాలి. ఆ తర్వాత ఇదిగో చెప్పబడిన మాట ప్రకారం నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము, ఆత్మలో వర్ధిల్లుతో కూడా ఉంటుంది. ఆధ్యాత్మిక పరిపక్వతలోకి వెళుతున్న కొలది వాక్యం ఇంకో కోణంలో అర్థమవుతూ ఉంటుంది. నీ ప్రార్థనలో తీవ్రత మారిపోతూ ఉంటుంది, చేసే ప్రార్థన విధానం మారిపోతూ ఉంటుంది, పెద్దలతో నడుచుకునే విధానం మారిపోతూ ఉంటుంది, అంత నువ్వు ప్రేమగా మారిపోతూ ఉంటావు. ఆత్మలో వర్ధిల్లుతున్న ప్రకారం నువ్వు ప్రేమగా మారిపోతూ ఉంటావు. ఆత్మచేత నువ్వు నింపబడుతున్న కొద్దీ నీ చుట్టూ ఉన్న శరీర సంబంధమైన, ఇహ సంబంధమైన ఇరుకు, ఇబ్బంది, వేదన, కన్నీళ్లు, ఏదో ఒక బంధం దూరం అయిపోతే, ఏదో ఒక బంధం తెగిపోయి శాశ్వతంగా ఆ వ్యక్తి వెళ్ళిపోతే అసలు ఆ దిగులు, ఆ చింత ఏది పట్టదు. నీ దృష్టి అంతా దేని మీద ఉంటుంది అంటే దేవుని పని మీద ఉంటుంది. ఈ చిన్న అకారణాన్ని బట్టి, ఈ చిన్న ఇరుకు ఇబ్బందిని బట్టి నా ప్రభు పని ఆగిపోకూడదు, నా ప్రభు నన్ను ఎందుకు ఆగావన్న ప్రశ్న వేయకూడదు. కాబట్టి నేను ఏది ఏమైనా నా ప్రభు మీద దృష్టి నిలపాలి, నా ప్రభు నిర్ణయించి ఇచ్చిన ఆ గురి మీద నా దృష్టి ఉండాలి, నా ప్రభు నిర్ణయించి ఇచ్చినటువంటి ఆ పనే
ఒక సంకల్ప దీక్షగా పెట్టుకొని ముందుకు సాగిపోవాలి. ఇవన్నీ అశాశ్వతమే, కొంతకాలం ఉంటాయి, కొంతకాలం తర్వాత ఒక్కొక్కటి పోయేదే. ఎవడికి శాశ్వతంగా ఉండేవి కావు ఈ బంధాలైనా, ఆస్తులైనా, ధనమైన, ఆరోగ్యమైన, ఏ కోణమైనా సరే. బంధాలు, బంధుత్వాలైన ఆస్తున్నంతసేపు నీ చుట్టూ తిరుగుతాయి. వీడి దగ్గర ఏమి లేదంటే వాడి దరిద్రం మనకు పట్టుకుంటుంది, దాని దరిద్రం మనకు పట్టుకుంటుందని మొత్తం జారిపోతారు. నీ ఒంటిలో అందం ఉన్నంతసేపు ఎవడైనా నీ మీద మోజుతో తిరుగుతారు. వాడి ఆశ, వాడి కోరిక తీరిపోతే నువ్వు ఒక ఎలా చెప్పాలంటే ఒక పిచ్చిదానిగా నువ్వు తిరుగుతూ ఇక వాడి వెనకాల పడి. వాడు నీ శరీరం కోసమే నీ వెనకాల పడి తిరిగేది అయిపోయిందిగా. ఇక నువ్వు ఒక బిచ్చకచ్చగా తిరగాలన్నమాట. ఏందిరా 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 అంట. వాడి మోజు తీరిపోయింది, ఇక కథం. ఇక నువ్వు ఏందిరా లేదు, నాకేదో తేడా ఉందిరన్నా కానీ ఏం పట్టించుకోడు వాడు. ఇక ఆ అందము, ఆ పొంగు ఉన్నంతసేపే. ఒకవేళ ఆస్తులు ఉన్నాయా, బంగారం ఉందా, ధనం ఉందా, అవి మొత్తం ఊడ్చుకొని పోయినాయి అనుకో, ఏదో కారణాన్ని బట్టి నష్టం అయిపోయింది అనుకో, దీని దరిద్రం వీడి దరిద్రం మనకు పట్టుకూడదు, దరిదాపులకు కూడా రాకూడదని తోడ పుట్టినోడు కూడా రాడు నీ దగ్గరికి. దగ్గర బంధువులు కూడా రారు, అమ్మ చరుపుడు, నాన్న చరుపుతారు, ఎవరు రారు, కనీసం పలకరించడానికి కూడా రారు. సామెతల గ్రంథం అదే అంటుంది, దరిద్రుడికి ప్రాణ స్నేహితులైన, బంధువులైన దూరస్తులట, పగస్తులుగా ఉంటారట. ఎందుకు లేనిపోయింది వాడితో, వాడి దరిద్రం మనకు పట్టుతాయి. ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము ఆ వ్యక్తిలో మార్పులు కనపడుతూ ఉంటాయి. నీలో కూడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము ముందుగా చెప్పబడిన ఆ మంచి గుణ లక్షణాలన్నీ కనపడుతూ ఉంటాయి. ఏది అన్ని విషయాల్లో వర్ధిల్లుచు సౌఖ్యంగా అంటే ఇక దేని విషయంలో అయినా, ఆధ్యాత్మికంగా, భౌతికంగా, ఇక అన్ని విషయాలు ఒక్కొక్కటి మెట్టేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు ప్రభు. అబ్రహాము ఆయన గురించి అడుగుతూ ఉన్నాడు. తన భార్య విషయమనే కాదు కానీ శ్మశాన భూమి ఒకటి కొనుక్కోవాలనుకున్నాడు ఆయన. ఆ కొనుక్కుందా అని చెప్పాను అడగపోయినప్పుడు ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలను అడుగుతూ ఉన్నాడు, ఎంత వెల చెప్పండి ఇస్తాను, ఆ పొలం కావాలంటే. మా మధ్య నువ్వు మహారాజుగా ఉన్నావయ్యా, నీకు వెల చెప్పేది నేను ఊరకనెత్తం తీసుకోండి. ఆహాహా, పొర్రపాటు కూడా తీసుకొని నేను ఊరక, ఎంత వెండో చెప్పండి, అంత వెండి చెల్లిస్తానన్నాడు. అక్కడ అబ్రహాం గురించి చెబుతున్నమాట, మా మధ్య నీవు మహారాజుగా ఉన్నావు. అన్ని కోణాల్లో అబ్రహాం ఆడు ఆశీర్వదింపబడ్డాడు. అదే పరంపర ఇస్సాకును చూస్తే ఆదికాండం 26వ అధ్యాయంలో క్రమక్రమముగా వర్ధిల్లాడట. నీవు కూడా, నేను కూడా ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయంలో వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండే విధానం పక్కకి ఇది అన్నమాట. ప్రభువే తీసుకెళ్తాడు. అయితే నువ్వు చేయవలసిన మొట్టమొదటి పని ఏంటంటే, నువ్వు ఒక ఆడపిల్లవైనా, ఆడకూతురువైనా, మగ పిల్లగాడివైనా, మగ మనిషివైనా, అంటే రెండు కోణాలు ఉన్నాయి, యవ్వన ప్రాయం, మధ్య వయస్సు, వృద్ధాప్యము. అందుకే ఈ రెండు మాటలు వాడా. నువ్వు ఏదైనా కానీ ప్రభు నీ గురించి చెప్పాలా, నా ప్రియుడా, నా ప్రియురాలా, లేదు నీవు బహుప్రియురాలు, నీవు బహుప్రియుడవు అని చెప్పని ఆయన చెప్పాలి. అలాగ మన భక్తి సాధన ఉండాలి. ఆమెన్, హల్లెలూయా. రండి, ప్రభు మహా ఉచిత కృపను బట్టి ఇప్పుడు పరిచయం చేసినట్లుగా వాక్కులు, ప్రభువే తన మహా ఉచిత కృపను బట్టి ప్రతి ఒక్కరి విషయంలో తన చిత్తానుసారంగా మనందరినీ నా ప్రియుడా, నా ప్రియురాలని, ఇంకా దేవుని పని మీద ఆసక్తి కలిగి ఉంటే ప్రభు సంకల్పంలో దానియేలుకు వలె నీవు బహుప్రియుడవు, బహుప్రియురాలు అని చెప్పని ప్రభువే మనందరినీ అలాగా గుర్తింపు ఇచ్చి మరి ఆయన పనిలో వాడుకొనును గాక. ఆమేన్. ఒకవేళ దారి తప్పి ఏదైనా పొరపాటు జరిగిందా, దావీదు వలె సరిచేయబడి ఆయన కృప పొందుకొని నిలబడి ఆయన పని చేసి ఏంది ధన్యురాలు అవుదుగాక. లేదు నువ్వు పరీక్షించబడుతున్నావు, అవకాశం ఇచ్చిన దాన్ని బట్టి రూచు వలె ధన్యుడు అవుదుగాక. ఆమెన్, హల్లెలూయా. రండి ప్రార్థన చేసుకుందాం, ప్రభు పాదాలు పట్టుకుందాం. మొదటిగా నిన్ను నా ప్రభు, నా ప్రియుడు, నా ప్రియురాలు అనాలి. ఆ గుర్తింపు పొందేటువంటి భక్తి సాధన చేయాలి మనము. ప్రభు పాదాలు పట్టుకొని ప్రభుని అడుగుతాం, నా ప్రభువా, ప్రియుడా,
నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలెనని ప్రార్థించుచున్నానని. దేవా, రోమా పత్రిక 8వ అధ్యాయము, 8వ అధ్యాయము 28, 26, 27, 28 ఆ వచ్చిన భాగాలు ఇదిగొచ్చని నువ్వు సెలవిస్తున్నావు. ఆత్మే మన పక్షమై ఉండి మానక తండ్రి కుడిపార్శ్వమందుండి విజ్ఞాపన చేయుచుండెనన్నట్లుగా ప్రభువా ఇదిగొచ్చండి. హెబ్రీ పత్రిక కూడా సాక్ష్యం ఇస్తోంది. ఆయన తండ్రి కుడిపార్శ్వమందుండి మన కోసం ప్రార్థన చేస్తున్నాడు మానకని. యేసయ్యా, యోహాను స్థానంలో నిన్ను పెట్టుకుంటున్నావు. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయంలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవాలని ప్రార్థించుచున్నానని ఈరోజు మాతో మాట్లాడుతున్నావు. ఆ ప్రారంభం ఎలా ఉండాలంటే నీవు బిరుదు ఒక గుర్తింపు ఇచ్చేటువంటి నా ప్రియుడు, నా ప్రియురాలని, నీవు బహుప్రియుడవు, బహుప్రియురాలు అని చెప్పని నీ చేత ఒక గుర్తింపు పొందాలని, గుర్తింపు పొంది శ్రేష్టమైన పిలుపు పొంది ఒకవేళ ఏదో జీవితంలో ఆధ్యాత్మిక జీవితంలో పొరపాట్లు జరిగి ఉంటే సరిచేయబడి దావీదు వలె దేవా నీ కృపచేత నిలబడితే, నీ కృపచేత నీ పనిలో కొనసాగితే ప్రారంభంలో ఎలా అయితే పిలుపునిచ్చావు అలాగనే నువ్వు అంగీకరిస్తావని కూడా చెప్తా ఉన్నావు. ఒకవేళ పరీక్షించబడుతున్నట్లయితే హిజ్కియా పరీక్షించబడితే ఇదిగో బిళ్ళబీటుగా పడ్డాడు. అయ్యా, పిలిచినప్పుడు వెళ్ళిపోయినడితే ఏ ఉపద్రవం వచ్చేది కాదు. కానీ ఆయన తన తర్వాత తరానికి శాపాన్ని పంచి వెళ్ళాడు. 15 సంవత్సరాల ఆయుష్ పెంచుకున్నా కానీ రూచు మాత్రం తన దీనస్థితి, భయంకరమైన పరిస్థితిని లక్ష్య పెట్టలేదు. కానీ ఇదిగో ఇక్కడికి వస్తే నేను ఆశీర్వదింపబడతానని చూసింది. పరీక్షించబడ్డ ఇదిగో నీ కృప ద్వారా నిలబడింది. బోయాజుకు భార్య అయింది, ఒబేదేదోముకు తల్లి అయింది. అయ్యా, ఒబేదేవు కాస్త యెషైకు తండ్రి అయ్యాడు, యెషై కాస్త దావీదుకు తండ్రి అయ్యాడు. దావీదు కుమారుడని నువ్వు పిలువపడ్డావు ప్రభువా. దేవా కనికరించు. ఇంత గొప్ప ఆశీర్వాదం దేవా ఇలా ఉందని నువ్వు సెలవిస్తా ఉన్నావు. ఆ ఆశీర్వాదాన్ని మేము పోగొట్టుకోకుండా నీ కృప పొందుకొని ధన్యులమవటానికి సహాయం చేయి. అన్ని విధాలు అన్ని విషయాలు కృపను గురించి నువ్వు మాత్రం మహిమ పొందమని విన్న మాటలను బట్టి ఎంతమంది నీ ప్రార్థనలోకి ఇవ్వించి నీ కృప కోసం దేవ ఆశపడుతూ ప్రార్థిస్తున్నారు, కన్నీరు విడుస్తున్నారు. ప్రతి బిడ్డను కృపతో జ్ఞాపకం చేసుకొని అంగీకరించి ఆశీర్వదించండి ప్రభువా. నీ వాక్యాన్ని హెచ్చించుకుంటున్నాం, నీ నామాన్ని కనపరుచుకుంటున్నాం ప్రభువా. మాకు మా మీద ఇంకెవరికైనా కళలో నిద్రలో దర్శన స్వప్నాలు చూపించబడ్డ సమస్త చేగ శోధన ప్రభావాలు ఏమున్నా సరే వాటి ప్రభావాన్ని వేస్తున్నాను. మహాపునరుద్ధాన శక్తి ద్వారా బంధిస్తున్నాం, బంధించి లయపరిచినందుకు నీ కృతజ్ఞతాస్తుతులయ్యా. కృతజ్ఞతాస్తుతులు అయ్యా. మాకు మా మీద ఇంకెవరికైనా కళలో నిద్రలో దర్శనం స్వప్నాలు చూపించబడ్డ సమస్త మంచి కాళ్ళు మంచి దర్శనం మంచి స్వప్న నిద్రలో చూసిన సమస్త మంచి యేసునామమున మహాపునరుద్ధాన శక్తి త్వరపెట్ట జరుగును గాక, నెరవేర్చబడుగా. త్వరపెట్ట జరిగేలా చేసి నెరవేర్చినందుకు కృతజ్ఞతాస్తుతులు మార్చండి. కనికరించండి అయ్యా, నీ కార్యములు జరిగించండి ప్రభువా. యా సహాయం చేయండి. మా కోసం ప్రార్థించండి అని ఆ రీతులుగా అడిగిన బిడ్డలు నీ సన్నిధిలో ఉండి ఇంట్లో ఉండి మోకరించి ప్రార్థిస్తూ మా సంగతి దైవజనుడు తెలియపై ప్రార్థించమని, మా సంగతి దైవజనుడు తెలియపరచమని ప్రార్థించి ప్రతి ఒక్కరి అవసరత నీ కృప చేత యేసు నామములో తీర్చబడునుగాక. ఈ వారంలో సంఘ క్రమాలని జీవనకరంగా జయకరంగా జరిగించండి. అన్ని విషయాలు కృప అనుగ్రహించండి. ఆదివారం ఆరాధనలో మీరు చూడండి, నువ్వు అనుకున్నట్టుగా జరిగించి నీ నామాన్ని గొప్ప చేసుకోమని. విన్న వాక్యం ప్రతి ఒక్కరి హృదయాలు పదిలపరిచిన అనుకున్న కార్యం జరిగించు. వినబోతున్న వారి జీవితాల్లో కూడా అనుకున్న కార్యం జరిగించు. సమస్త విషయాలు నీ సంతోషం పరిపూర్ణమైనట్టుగా సమస్యను జరిగించును మాత్రం మహిమ పొందమని 2 తిమోతి 1:12 ప్రకారం నీ కృపాస్తాలకు నన్ను మమ్మల్ని ప్రార్థనలోకి ఇప్పిస్తున్న అందరిని అప్పచెవచ్చు. యేసు నామములోనే ప్రార్థన సమస్తం పొందుకొని మహింపరుచుకుంటూ నీ చేతులకు సమస్తాన్ని అప్పచెప్పి గొప్ప చేసుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహాయ సహవాసము సమకూడిన ఈ ప్రార్థనలోకి ఇస్తున్నాయి. ముందు ఏకీవించబోతున్న పరిచయ ద్వారా జరుగుతున్న సంఘాలకు, సంఘ బిడ్డలకు, వారి చర స్థిరాస్తులు కలిగిన పసిబిడ్డము పెద్దల సమస్తానికి ప్రార్థనలోకి ఇస్తున్నారు అందరికీ. అలాగనే సార్వత్రిక సంఘంలో ఉన్న సకల పరిశుద్ధులకు నిత్యత్వము చేరు పర్యాంతరం సదాకాలము చోడే ఉండి ప్రభువే మనందరినీ ప్రియుడని, ప్రియురాలని, బహుప్రియురాలని చెప్పని బిరుదిచ్చి ప్రభు చిత్త ప్రకారం సరిచేయబడాల్సిన వారికి సరిచేసుకోవాలనుకున్న వారికి అవకాశం ఇచ్చి జన్యులుగా చేసి చరిత్రలో నిలిచిపోయే వారిని
ఆశీర్వదించి అందరి ద్వారా, మనందరి ద్వారా, వారి ద్వారా ఆయన మాత్రం మహిమ పొందునుగాక. అలాగు ప్రభు చేయునుగాక. అలాగు చేసిన యేసయ్యకు కృతజ్ఞతాస్తుతి ఘనత మహిమ ప్రభావాలు చెల్లునుగాక. ఆమేన్. యేసు రక్తమునకే జయం, ప్రవేశు రక్తమునకే జయం, ప్రవేశునామం సంపూర్ణమైన విజయం కలుగునుగాక. ఆమేన్. అపవాది వాడి దూతలు, చీకటి, అంధకార శక్తులు, అవి ఎంత ప్రమాదకం, మంత్ర ప్రయోగం, వాటి అన్నిటికీ అనంత నాశనం, సర్వనాశనం, నిత్యనాశనం కలుగునుగాక. ఆమేన్. యుద్ధం యెహోవాది. యేసు రక్తమునకే జయము, జయము, జయము. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు. ప్రభు యొక్క మహా ఉచిత కృప మనందరికీ తోడై ఉండి నడిపించునుగాక. ఆయన మన చేయబడి తన ఆలోచన, మాట చొప్పున, ఆత్మ చొప్పున, తన నిత్యానుసారమైన మార్గంలో తన సంతోషం పరిపూర్ణమవునట్లుగా నడిపించి తన పని జరిగించుకొని మన ద్వారా ఆయన ఘనపరచబడేలాగా చేసి ఆయన మాత్రమే మహిమ పొందునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.